రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రం RC-15 వర్కింగ్ టైటిల్ తో నిర్మాణమవుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా అండర్ మేకింగ్ లోనే పలు సంచలనాలను సృష్టిస్తోంది. నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో తనకంటూ విశిష్ట స్థానాన్ని సాధించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ సంస్థ నుంచి వస్తున్న 50వ చిత్రం కావడంతో RC-15 ని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ గా 200 కోట్లని సాధించి రికార్డుని సృష్టించింది RC-15. 2023 డిసెంబర్లో లేదా 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. SJ సూర్య విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా RC-15 ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తూ ఉండటం మరో విశేషం. శంకర్ సినిమాల్లో పాటలు విజువల్ వండర్ గా భారీ ఖర్చుతో రూపొందుతాయనే విషయం తెలిసిందే. అయితే RC-15 ని తిరిగేసి CR-15 అంటే 15 కోట్లతో ఓ పాటని తెరకెక్కిస్తున్నాడట శంకర్. ఒక్క పాటకే 15 కోట్లు ఖర్చు చేస్తూ ఉండటంతో గొప్ప విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందని తెలుస్తోంది.